వృషభ రాశి వారికి శ్రావణ మాసం సోమవారం చాలా ప్రత్యేకమైన రోజు అవుతోందండి. సోమవారానికి అధిపతి అయిన పరమశివుని అనుగ్రహంతో మీ జీవితంలో ముఖ్యమైన మార్పులకు సంకేతాలు అనేవి కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ప్రేమ, ఆరోగ్యం విషయంలో ఈరోజు ఏం జరగబోతోందో తెలుసా? ఒక ముఖ్యమైన సమాచారం మీకు ఆనందాన్ని ఇవ్వచ్చు. ఒక నిర్ణయం మీ భవిష్యత్తు దిశను కూడా మార్చొచ్చు. మరి వృషభ రాశి వారికి ఆ అదృష్ట సమయం ఏ విషయంలో ఉందో పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు చూడండి. అందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటున్నానండి. రాశి ఫలాలు, దిన ఫలాలు, పంచాంగం, జ్యోతిష విశ్లేషణ అందించేటటువంటి మన ఛానల్కు మీ అందరికీ కూడా స్వాగతం తెలుపుకుంటున్నాను. వృషభ రాశి వారికి 2026 ఆగస్టు 17వ తేదీ సోమవారం శ్రావణ మాస దినఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఈరోజు మీ యొక్క ఆర్థిక స్థితి, ఉద్యోగం, బిజినెస్, పెట్టుబడులు, ఆరోగ్యం, ప్రేమ, కుటుంబం, విద్య, మహిళల ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. అలాగే ఈరోజు చేయాల్సినటువంటి ప్రత్యేకమైన పరిహారాలు ఏమిటి? ముందుగా ఈరోజు పంచాంగ వివరాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఈ రోజున కనుక పంచాంగం మనం చూసుకుంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం అవుతోంది. దక్షిణాయనము వర్ష ఋతువు. శ్రావణ మాసం 17వ తారీఖు ఆగస్టు నెల 2026వ సంవత్సరం వారం సోమవారం. తిథి పంచమి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత షష్ఠి తిథి ప్రారంభమవుతుంది. హస్త నక్షత్రం తెల్లవారుజామున 3 గంటల 50 నిమిషాల వరకు ఉండి తర్వాత చిత్తా నక్షత్రం అనేది ప్రారంభమవుతుందండి. అమృత గడియలు చూసుకుంటే రాత్రి 10 గంటల 15 నిమిషాల నుంచి 11 గంటల 56 నిమిషాల వరకు ఉంటాయి. వర్జం మధ్యాహ్నం 12 గంటల 13 నిమిషాల నుంచి 1 గంట 50 నిమిషాల వరకు. దుర్ముహూర్తం 12 గంటల 45 నిమిషాల నుంచి 1 గంట 35 నిమిషాల వరకు. చంద్రుడు కన్యా రాశిలో సంచరిస్తున్నారు. వృషభ రాశి వారికి ఇది పంచమ స్థాన చంద్ర సంచారం కావడంతో జ్ఞానం, విద్య, సృజనాత్మకత, పిల్లలు, ప్రేమ వంటి విషయాలలో ప్రాధాన్యత అనేది పెరుగుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. ఇక ఈ రాశి వారికి సంబంధించిన ఆర్థిక ఫలితాలు ఫైనాన్స్ రిలేటెడ్ చూసుకుంటే ఆర్థికంగా కొత్త అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఈరోజు ఫైనాన్షియల్ గ్రోత్ విషయంలో ఒక కొత్త ఆలోచన లేదా అవకాశం కనిపిస్తుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి చెల్లింపులు, బకాయి లేదా ఆర్థిక సమాచారం గురించి శుభవార్త వినే అవకాశం కనిపిస్తోంది. ఇక పెట్టుబడుల్లో ఆలోచన అనేది ముఖ్యం. ఇన్వెస్ట్మెంట్, సేవింగ్స్, వెల్త్ మేనేజ్మెంట్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా పూర్తి సమాచారాలు తెలుసుకుని ముందుకు వెళ్ళండి. మీకు తెలిసిన వ్యక్తి ఇచ్చే ఆర్థిక సలహా మీకు ఉపయోగపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఖర్చులపై నియంత్రణ. ఈరోజు సంతోషం కోసం అవసరానికి మించి ఖర్చు చేసే పరిస్థితులు రావచ్చు. ముఖ్యంగా లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ మరియు అనవసర కొనుగోళ్లను నియంత్రిస్తే మీ క్యాష్ ఫ్లో అనేది మెరుగ్గా ఉంటుంది ఈ రాశి వారికి. ఇక ఈ రాశి వారికి ఉద్యోగ వ్యాపార పరంగా ఏ విధంగా ఉంటుందో కనుక మనం చూసుకుంటే ఉద్యోగంలో గుర్తింపు ఉంటుంది. ఉద్యోగస్తులకు మీ యొక్క పర్ఫార్మెన్స్, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రొఫెషనల్ రెప్యుటేషన్ వల్ల పై అధికారుల నుంచి ప్రశంసలు లేదా గుర్తింపులు లభించేటటువంటి అవకాశం ఉంది. మీ పని ఇతరుల దృష్టికి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక బిజినెస్లో నిర్ణయాలు చూసుకుంటే వ్యాపారస్తులకు కొత్త బిజినెస్ ఆపర్చునిటీ, క్లయింట్ డీల్ లేదా పార్ట్నర్షిప్ డిస్కషన్స్ రావచ్చు. లాభదాయకంగా కనిపించిన అన్ని షరతులను పరిశీలించిన తరువాతే తుది నిర్ణయం తీసుకోవటం అనేది మంచిది. ఇక కెరియర్లో మార్పుకు సంకేతాలు ఉన్నాయి. కెరియర్ గ్రోత్ కోసం మీరు నేర్చుకున్న నైపుణ్యాలు ఈరోజు ఉపయోగపడతాయి. కొత్త బాధ్యతలు లేదా కొత్త ప్రాజెక్ట్ మీ భవిష్యత్తులో మంచి అవకాశాలకు దారి తీయచ్చని చెప్పచ్చండి. ఇక హెల్త్ రిలేటెడ్గా మనం చూసుకుంటే ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయంటే జీర్ణ వ్యవస్థ పైన శ్రద్ధ. ఈరోజు ముఖ్యంగా డైజెస్టివ్ హెల్త్ విషయంలో జాగ్రత్తలు అవసరం. అతిగా తినడము, సమయానికి భోజనం చేయకపోవటం వల్ల ఉదర సంబంధిత, కడుపు సంబంధిత అసౌకర్యం కలుగుతుంది. ఆహార నియమాలు పాటించండి. హెల్దీ డైట్, హైడ్రేషన్, బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ పైన శ్రద్ధ పెట్టండి. బయట ఆహారం కంటే తేలికైన సమతుల్యమైన ఆహారం తీసుకోవడం అనేది మంచిది. మానసిక ప్రశాంతత, ఆలోచనలను ఎక్కువగా పెంచుకోకుండా కొంత సమయం విశ్రాంతికి కేటాయించండి. స్ట్రెస్ మేనేజ్మెంట్ మరియు సరైన నిద్ర ఈరోజు మీ రాశి వారికి చాలా అవసరంగా కనిపిస్తుంది. ఇక ప్రేమ వ్యవహారాలు చూసుకుంటే ప్రేమలో మంచి సంభాషణ ఉంటుంది. ప్రేమలో ఉన్న వారికి ఈరోజు కమ్యూనికేషన్ అండ్ ఎమోషనల్ అండర్స్టాండింగ్స్ అనేవి పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. మనసులో ఉన్నటువంటి విషయాన్ని
ప్రశాంతంగా చెప్పడం ద్వారా అపార్థాలు అనేవి తగ్గుతాయి ఈ రాశి వారికి. సింగిల్స్కు పరిచయం ఉంటుంది. ఒంటరిగా ఉన్న వారికి స్నేహం ద్వారా ఒక ఆసక్తికరమైన పరిచయం ఏర్పడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అయితే వెంటనే నిర్ణయం తీసుకోకుండా వ్యక్తిని బాగా అర్థం చేసుకోవటం అనేది మంచిదిగా సూచన. ఇక కుటుంబ విషయాలు కనుక మనం చూసుకుంటే పిల్లల నుంచి సమాచారం వస్తుంది. పిల్లలకు సంబంధించిన ఒక సమాచారం మీ దృష్టికైతే వస్తుంది. వారి ఎడ్యుకేషన్, కెరియర్, పర్సనల్ డెవలప్మెంట్ విషయంలో మీరు ఇచ్చేటటువంటి సలహా వారికి ఉపయోగపడుతుంది. కుటుంబంలో ఆనందం, కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం మీకు మానసిక ఆనందాన్ని ఇస్తుంది. మీకు మద్దతుగా ఉండే వ్యక్తులతో మాట్లాడటం ద్వారా మంచి ఉత్సాహం అనేది మీకు లభిస్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. ఇక ఈ రాశి విద్యార్థులకు, స్టూడెంట్స్‌కి చూసుకుంటే జ్ఞాపక శక్తి అండ్ కాన్సంట్రేషన్ పెరుగుతాయి. ఈరోజు మెమరీ పవర్, కాన్సంట్రేషన్, లెర్నింగ్ ఎబిలిటీ అనేవి మెరుగ్గా పనిచేసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమైన విషయాలను చదివి గుర్తుంచుకోవడానికి ఈరోజు అనుకూలమైన రోజు అని చెప్పొచ్చు. పరీక్షలకు మంచి రోజు. పరీక్షలు లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం సిద్ధమవుతున్న విద్యార్థులు తమ కష్టానికి తగ్గ ఫలితం పొందేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా రివిజన్ పైన దృష్టి అనేది ఈ రాశి వారు పెట్టాల్సి ఉంటుందండి. ఇక ఈ రాశి స్త్రీలకి కనుక మనం చూసుకుంటే మహిళలకు బాధ్యతల్లో గుర్తింపు ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న మహిళలకు కెరియర్ ప్రోగ్రెస్ అండ్ ప్రొఫెషనల్ రికగ్నైజేషన్ విషయంలో మంచి పరిణామాలు కనిపిస్తాయని చెప్పొచ్చు. మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం వస్తుంది. ఇక కుటుంబం మరియు వ్యక్తిగత నిర్ణయాలు చూసుకుంటే కుటుంబ విషయాల్లో మీ మాటకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఇంటి ఆర్థిక ప్రణాళికలు లేదా పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ఒక నిర్ణయం మీరు తీసుకునేటటువంటి అవకాశం అనేది కనిపిస్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక రెమెడీస్ కనుక మనం చూసుకుంటే ప్రత్యేకమైన పరిహారాలు ఈ రాశి వారికి పరమశివుని ఆరాధన చేసుకోవాలి. ఈరోజు శ్రావణ సోమవారం కావడంతో ఉదయం శివాలయానికి వెళ్ళి పరమశివుడిని దర్శించుకుని మీకు వీలైతే శివలింగానికి అభిషేకం చేయటం అనేది చాలా మంచిదండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపించుకోండి. ముఖ్యంగా ఉదయం లేదా సాయంత్రం ప్రశాంతంగా ప్రార్థన చేయటం అనేది మంచిది. శ్రీ మహావిష్ణువు ఆరాధన అలాగే శ్రీకృష్ణుని ఆరాధన కూడా శుభప్రదంగా భావించబడుతుంది. మీకు వీలైతే కృష్ణుడిని స్మరించి సాత్వికమైన ఆలోచనలు మరియు మంచి సాంగత్యాన్ని కొనసాగించండి. మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ యొక్క శ్రావణ మాస సోమవారం మిశ్రమ ఫలితాలతో పాటుగా అనేక విషయాలలో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలను తీసుకురాగల రోజు అని చెప్పచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి కెరియర్ గ్రోత్ అలాగే ఫైనాన్షియల్ ప్లానింగ్, ఎడ్యుకేషన్, ఫ్యామిలీ హ్యాపీనెస్ విషయంలో మీ ప్రయత్నాలు ఫలించేటటువంటి అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. అయితే ఈ రాశి వారు ఆర్థిక నిర్ణయాలలో తొందరపడకుండా ఆరోగ్యంలో ఆహార నియమాలను పాటించాల్సిందిగా సూచన. వృషభ రాశి వారు పరమశివుని అనుగ్రహం మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. వృషభ రాశి వారికి ఈ వీడియోని షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ప్రతిరోజు వృషభ రాశి దినఫలాలు, రాశి ఫలాలు, పంచాంగ జ్యోతిష విశ్లేషణ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.